ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి 26 కుటుంబాల్లో చెప్పలేని విషాదాన్ని నింపింది. వీరిలో ఒక జంట అక్కడకు హనీమూన్ కోసం వెళ్లగా, ఒక జంటకు పెళ్లిరోజు. మరికొందరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వారందరూ జీవితమెంతో సుఖంగా గడపాలని కోరుకున్నారు. కాని ఉగ్రవాదుల ఘాతకానికి అది కలగానే మిగిలిపోయింది. పర్యాటకులను ఒక్కొక్కరిని పేరు, వివరాలు అడిగి ఆధార్ కార్డులు చూపించాలని చెప్పి ఖురాన్ వచనాలు చదవమంటూ తర్వాత వారిని కాల్చి చంపిన విధానం హృదయాలను కలిచివేస్తోంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. అయితే పర్యాటకులందర్నీ చంపేయలేదు కిరాతకులు. కేవలం హిందువులనే టార్గెట్ చేశారు. పేరు, ఐడీ కార్డులు అడిగి మరీ కాల్చేశారు. మహిళలను, పిల్లలను వదిలేశారు. వాళ్ల కళ్ల ముందే మగవారిని దారుణంగా చంపేశారు. వారిప్పుడు బతికున్న శవాలుగా మిగిలారు. ఇంతకంటే అమానుషం ఇంకేం ఉంటుంది? జీవితాంతం వారికి నరకయాతనే. చంపే ముందు పర్యాటకులకు ఓ పరీక్ష పెట్టారు ఉగ్రవాదులు. వాళ్లు హిందువులో, ముస్లింలో తేల్చేయేందుకు కల్మా చదవమన్నారు. ఎవరైతే కల్మా చదివారో వారు ముస్లిం అని కన్ఫర్మ్ చేసుకుని వదిలేశారు. కల్మా చదవలేని వాళ్లు నాన్ ముస్లిం అని ఫిక్స్ చేసి కాల్చిపడేశారు. అంటే పక్కా ప్లాన్గా టెర్రర్ అటాక్ జరిగిందని తెలుస్తోంది. ఇస్లాం ప్రేరేపిత ఉగ్రవాదానికి ఈ మారణహోమం సాక్ష్యంగా నిలుస్తోందని అంటున్నారు. ఇక ఇస్లాంలో కల్మా అత్యంత కీలకం. కలిమా అని కూడా అంటారు. ఇది అరబిక్ పదం. ముస్లింలకు అత్యంత పవిత్రం. కొన్ని పవిత్ర పదాల సమూహాన్ని కల్మా అంటారు. లా ఇలాహా ఇల్లాల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ పదబంధాన్ని కల్మా అని పిలుస్తారు. ఇది పఠించేవాళ్లు మాత్రమే ముస్లింలు అవుతారు. అల్లాహ్ మినహా వేరే దేవుడంటూ లేడు. అల్లాహ్ యొక్క దూత ముహమ్మద్ అని కల్మా మీనింగ్. 2 వ్యాఖ్యాలతో ఉండే కల్మా దేనికదే ప్రత్యేకం. ముస్లింలకు అల్లాహ్ మాత్రమే దేవుడు. ఆయనే ప్రతీదీ సృష్టించాడు. మరెవరూ పూజకు అర్హులు కాదని వారు నమ్ముతారు. అల్లాహ్ తన సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవటానికి ఎంచుకున్న చివరి వ్యక్తి ప్రవక్త మహ్మద్ అని నమ్ముతారు. ఇది కల్మా సారాంశం. కల్మా ఆర్ కలిమా చెప్పటం ద్వారా ముస్లింలు అల్లాహ్ను, ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరిస్తామని వాగ్దానం చేసినట్టు అవుతుంది. ఎవరైనా నమ్మకంతో కల్మా చెబితే వారు ఇక అధికారికంగా ముస్లిం అవుతారు. కలిమాలో 6 రకాలు. ముస్లింలు ప్రతిరోజూ 5 సార్లు ప్రార్థనలు చేస్తారు. వారి ప్రార్థనల సమయంలో కల్మా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే కల్మా నేర్పిస్తారు. కంఠస్థం చేసి పఠిస్తారు. ఇస్లాంలో మొత్తం 6 కలిమాలు ఉన్నాయి. అందులో మొదటిదే అత్యంత ప్రధానం. లా ఇలాహా ఇల్లాల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది మొదటి కలిమా. దీన్నే కలిమా తయ్యిబా అంటారు. ఎవరైనా ఇస్లాంను స్వీకరించాలని అనుకుంటే ఈ మొదటి కలిమానే కీలకం. ప్రాంతాల వారీగా వేరువేరు సందర్భాల్లో ఈ 6 కల్మాలను పఠించే అలవాటు ఉంది. ప్రతి కల్మా అల్లాహును స్తుతిస్తోంది. 1 కలిమా తయ్యిబా అంటే విశ్వాస ప్రకటన అని అర్థం. 2 కలిమా షహదహ్ దీని అర్థం సాక్ష్యం. 3 కలిమా తంజీద్ అంటే అల్లాహ్ మహిమ అని మీనింగ్. 4 కలిమా తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వం. 5 కలిమా ఇస్తిగఫార్ క్షమాపణ కోరడం. 6 కలిమా రద్దే కుఫ్రం అంటే అవిశ్వాసాన్ని తిరస్కరించటం అని భావం. అందుకే కశ్మీర్ పహల్గాన్లో ముస్లిం ఛాందస ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసినప్పుడు కల్మా ఆధారంగా వారు ముస్లింలో అవునో కాదో ఎంచుకున్నారు. ఎంతటి మత మూఢత్వం ఉంటే అలా చేస్తారు? కల్మా చదవమని బెదిరించి అది చదవలేని వాళ్లు హిందువులని డిసైడ్ చేసి కాల్చి చంపేశారు ముష్కరులు. అయితే ఖురాన్ కానీ, కల్మా కానీ, ఏ ముస్లిం సూక్తి కానీ సాటి మనుషులను చంపమని చెప్పలేదు. ఇంత చిన్న లాజిక్ మిస్సయ్యి మూర్ఖత్వంతో, మూఢత్వంతో హిందువులను దారుణంగా చంపేశారు ఆ సైతాన్గాళ్ళు.